ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని, బేబీ సినిమా నిర్మాత శ్రీనివాస్ కుమార్ ఏపీ ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పిఠాపురానికి చెందిన మరియమ్మ అనే నిరుపేద మహిళకు ఆటోను బహుమతిగా అందించి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా అమ్మి ఊరంతా పార్టీ ఇస్తానని అప్పట్లో మరియమ్మ హామీ ఇచ్చింది. ఆ విషయం తన దృష్టికి రావడంతో స్పందించిన ఎస్కేఎన్ పవన్ కళ్యాణ్ గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని మాటిచ్చారు. అనుకున్నట్లుగా పిఠాపురంలో జనసేనాని పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించడం, డిప్యూటీ సీఎం కావడంతో మరియమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎస్కేఎన్ పిఠాపురం వచ్చారు. జనసేన నేతలతో కలిసి మరియమ్మ ఇంటికి వెళ్లారు. జన సైనికుల సమక్షంలో మరియమ్మ కుటుంబానికి కొత్త ఆటోను అందచేసి మరియమ్మను అభినందించారు. ఆటోకు రిబ్బన్ కట్ చేసి మరియమ్మతో కలిసి ఆటోలో తిరిగి ఆనందపరిచారు. ఎస్కేఎన్ తన మాట నిలుపుకోవడమే కాకుండా మరియమ్మ కుటుంబానికి ఆధారంగా నిలవడం పట్ల జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో పిఠాపురంలో ఓ మీడియా ఛానల్ ప్రజల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలో మరియమ్మను ఓ ఛానల్ ప్రతినిధి పలకరించగా ఆమె పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆమె ఎంతో సంతోషంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవగానే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తానని చెప్పారు. అవసరమైతే ఆ రిక్షాను అమ్మైనా సరే పార్టీ ఇస్తానన్నారు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆటో కొని కానుకగా ఇస్తానని తెలిపారు. నా హీరో అభిమాన నాయకుడి పట్ల ఆమె చూపిన స్వచ్ఛమైన ప్రేమకు ఇదే బహుమతి అని అన్నారు. అన్నట్లుగానే మరియమ్మ ఇంటికి వెళ్లిన ఎస్కేఎన్ ఆటోను కానుకగా ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాకెంతో ఇష్టమైన నాయకుడి పట్ల మరియమ్మ కుటుంబం చూపిన ప్రేమకు గుర్తుగా ఆటో కొనిచ్చానని తెలిపారు. వాళ్ల మనవడు ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తానని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు. వాళ్ల కళ్లల్లో ఆనందం చూసి ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్కి మరింత శక్తినివ్వాలని, ఆయన గర్వపడేలా అభిమానులు, అనుచరులు నడుచుకోవాలని ఎస్కేఎన్ సూచించారు.